హాయ్ ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎవరైతే అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర ఆన్‌లైన్ సర్వీస్. ఇక్కడ ఏ జాబ్స్ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్‌కైనా ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తున్నారు. వీళ్ళు నిరుద్యోగుల్ని దృష్టిలో ఉంచుకొని రూ. 50కే ఏ అప్లికేషన్ అయినా చేస్తున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగులకి ఒక మంచి అవకాశము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాలో ఈ నంబర్‌కి కాంటాక్ట్ కండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి ఐటీఐ అండ్ డిప్లొమా ఆర్ డిగ్రీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వాళ్ళకి అప్రెంటిస్ పడడం జరిగింది. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు పడడం జరిగింది. ఇందులో మనకి ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి. మనకి స్టైపెండ్ ఎంత ఇస్తారంటే ఫర్ మంత్ 10,560 ఫర్ మంత్. 2 ఇయర్స్ ట్రేడ్ చేసిన 2 ఇయర్స్ ట్రేడ్ చేసినోళ్ళకండి. 1 ఇయర్ ట్రేడ్ చేసినోళ్ళకి కోపా అండ్ వెల్డర్ వాళ్ళకి 9,600 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఎక్కువున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిస్. ఇది సీరియల్ నెంబర్ 19 నుంచి సీరియల్ నెంబర్ 32 వరకి ఉన్నాయి. ఇందులో మనకి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ నుంచి చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చింది చూడండి, డిప్లొమా అండ్ డిగ్రీ సెపరేట్ ఇచ్చిండు. మనకొచ్చేసి 12,300 ఫర్ మంత్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి, 10,900 ఫర్ డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో నాన్ టెక్నికల్ అండి. డిగ్రీలో నాన్ టెక్నికల్ చేసినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి సీరియల్ నెంబర్ 33 నుంచి 46 వరకి. ఇందులో మనకి డిగ్రీ ఆర్ డిప్లొమా అండి. సేమ్ మనకి ఇచ్చింది ఇక్కడ డిప్లొమా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, డిగ్రీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని. వీళ్ళకొచ్చేసి సేమ్ అండి. 12,300 ఫర్ మంత్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, 10,000 ఫర్ 900 డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి. ఇదొచ్చేసి మనకి రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అండి. ఓపెన్‌లో ఎవరు చేసిర్రో వాళ్ళు మాత్రం నాన్ ఎలిజిబుల్. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్వాలిఫై అయిన ఉన్నోళ్ళు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే 2022 నుంచి 26 వరకి క్వాలిఫై అయినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 2022 కంటే ముందు ఉన్నోళ్ళు ఎలిజిబుల్ కాదు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకుంది. ఎప్పటిలోపు అంటే 31 ఆగస్ట్ 2026 లోపు బిలో 28 ఇయర్స్ ఉండాలి. మినిమమ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకొచ్చేసి ఎలా అప్లై చేయాలంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఏమో అప్రెంటిస్‌షిప్ india.org అంటే న్యాప్స్ అండి. న్యాప్స్‌లోకెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర సేల్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ అని కొట్టి అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అండ్ డిప్లొమా వాళ్ళు న్యాట్స్ ఉంటది కదా! న్యాట్స్‌లోకి ఎళ్లి ఎస్టాబ్లిష్మెంట్‌లోకి సేమ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రూర్కెలా స్టీల్ ప్లాంట్ కొట్టి అప్లై చేయాలి. మనకొచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి మెయిల్ అన్నా లేకుంటే కాల్ అన్నా వస్తదండి. మనకి వాకింగ్ డేట్స్ ఎప్పటినుంచి అంటే, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి వాకింగ్ డేట్స్ మనకి ఫస్ట్ అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకి కోపా, మెకానిక్, డీజిల్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకండి. మన 4 నుంచి 8 వరకేమో ఫిట్టరు, ఎలక్ట్రానిక్, మెకానికల్, టూల్ అండ్ డై వీళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 9థ్ నుంచి 11థ్ వరకేమో మిషనిస్టు, టర్నరు, వెల్డర్ వాళ్ళకండి. నెక్స్ట్ 12థ్ నుంచి 15థ్ వరకేమో సెంట్రల్ ఏసీ మెకానిక్, టెక్నీషియన్, ఎంపీసీ, ఆటోమేషన్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి 16థ్ నుంచి 18 వరకేమో సెరామిక్, కెమికల్ అండ్ సివిల్, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఈ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. 9:30 నుంచి 10:30 వరకండి ఏఎం మార్నింగు. నెక్స్ట్ వచ్చేసి 19థ్ నుంచి 22 వరకి మెకానికల్, మెటలర్జీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి 23 నుంచి 26 వరకి మిగిలిన వాళ్ళందరికండి అన్ని బ్రాంచ్ వాళ్ళకి 9:30 నుంచి 10:30. ఇది ఎక్కడంటే సెంట్రల్ రిక్రియేషన్ రూమ్ ట్రైనింగ్ హాస్టల్ రూర్కెలా అండి. స్టీల్ ప్లాంట్ దగ్గరనే మనకి వాకింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనం వచ్చేసి షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలంటే వాకిన్ ఇంటర్వ్యూకి లివింగ్ సర్టిఫికేట్, టీసీ, మెట్రికులేషన్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉపయోగపడుతది. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అండి. ఐటీఆర్ ఉంటే ఐటీఐ, డిప్లొమా ఆర్ డిగ్రీ వాళ్ళకి సర్టిఫికేట్స్ అండి. మెయిన్ సర్టిఫికేట్.
అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఎస్సీ, ఎస్టీ ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆర్ పాస్‌బుక్ అండి. ఈకేవైసీ కోసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇది ఎక్కడిస్తారంటే మన గవర్నమెంట్ హాస్పిటల్‌ల మన సివిల్ సర్జన్ తోటి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోద్ది. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ అండి. న్యాప్స్ ఆర్ న్యాట్స్ నుంచి. ఇదొచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు 26 వరకి. అంటే ఆగస్టు 26 కల్లా మనం అప్లై చేసి ఉండాలి. ఇదే అండి. ద డేట్ ఆఫ్ జాయినింగ్ వెన్ సెలెక్టెడ్ ఇంటిమేట్ ఇది సేమ్ అండి. జాయినింగ్ ప్రాసెస్ గూడా మనకి వాళ్ళ ఈమెయిల్ అండ్ ఆర్ కాల్ ద్వారా గూడా చెప్తారు. థాంక్ యూ అండి వాచింగ్.